మీ అందరికీ నమస్కారాలు. ఈ రోజుల్లో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వృద్ధులకైనా మోషన్ ఫ్రీ ఉండదు. అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఒక ఆమదం చెట్టు దగ్గరికి వెళ్ళి ముమ్మార ప్రదక్షిణ చేసి ఆ ఆమదం చెట్టు వేరు కాడ కాయ పువ్వులు వీలుంటే సమూలంగా తెచ్చుకొని నీడను ఎండబెట్టి వేరు ఏదైతే ఉందో అది ఒక బంగారు తావీజులో పెట్టి మెడలో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రోగాల దగ్గరకు రావు, శత్రువుల దగ్గరకు రారు, విరోధులు అంటే ఎవరో కూడా కనపడరు, అందరూ కూడా మిత్రులాగే ఉంటారు. ముఖ్యంగా కోర్టు సమస్యలు లాంటివి ఉంటే మంగళవారం రోజున ఈ చెట్టు వేరును ఒక తావీజులో గురిగించతో సహా ధరించి ఎరుపు దారంతో కట్టుకుంటే ఆ కోర్టు సమస్యలు కూడా అనుకూలంగా మారటంలో సందేహపడక్కర్లేదు. ఇది అంతేకాకుండా ఇది చూడండి, చక్కగా నేను చూపిస్తున్నాను. ఇది ఆముదం. మీకు దీని వివరాలన్నీ తెలిసినయే. మీకు ఎక్కడన్నా కనపడుతూ ఉంటుంది. దీన్ని అడవి ఆముదం అంటారు. ఈ ఆముదం చెట్టు ఇది అంటారు చూడండి, వృక్షాలు లేని చోట ఆముద వృక్షం మహావృక్షం అంటారు. అది మొట్టి మాట కాదండి. దీని ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని దీపారాధన పెట్టి పైన ఒక గిన్నెని బోర్లించి కంటిన్యూగా ఆ ఆముదాన్ని దీపం కింద వెలిగిస్తే వచ్చే మసి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త పోగు చేసి దాని కంటికి మీరు కాటుకలా వాడుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో కొద్దిగా దత్తుర చెట్టును కూడా భస్మం చేసి ఆ బొగ్గును బాగా దించి దాన్ని కూడా ఇందులో కలుపుకొని, అదే కాకుండా కొద్దిగా తేనెను కూడా కలిపి బొట్టు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి విపరీతమైన ఆకర్షణ శక్తిని ఇస్తుందంట. అలాగే మోషన్ ఫ్రీ ఎవరైతే ఉండదో అటువంటి వాళ్ళు కూడా దీని యొక్క కాయలను నీడను ఎండబెట్టి గింజలపైన పొట్టు తీసి ఆ పొట్టులో ఉన్న గుంజి ఏదైతే ఉందో దాన్ని ఒక పాత బెల్లాన్ని జాగ్రత్తగా దంచి చిన్న చిన్న ఉండలు చేసి రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 3 ట్యాబ్లెట్లు వేసుకుంటే, చక్కగా 3 గోళీలు వేసుకుంటే తెల్లారుతులకు ఫ్రీ మోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఎవరికైతే విపరీతమైనటువంటి సైనసెస్ లేకుంటే తలపోటు, విపరీతంగా మైగ్రేన్ తలపోటు వస్తుందో అటువంటి వాళ్ళు ఈ ఆముదం ఆకులు 5 ఆకులను తలపైన వేసి ఎర్రగుడ్డతో కట్టుకొని ఒక 2 గంటలు నిజంగా విశ్రమం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి తలపోటైనా క్షణంలో తగ్గిపోతుంది. అలాగే అప్పుడప్పుడు కొంతమందికి గజ్జలో బిళ్ళలు వస్తుంటాయి. ఈ బిళ్ళలు వచ్చిన వాళ్ళు తగ్గాలనుకుంటే మునగ చెట్టు పట్టాన్ని తీసుకొచ్చి బాగా నూరి ఆ నూరిన పట్టాను గజ్జకి బిళ్ళల పైన ఎక్కడొచ్చినా అక్కడ పెట్టి దాంతోపాటుగా ఈ ఆముదవాకును కొద్దిగా అటు ఇటు కొద్దిగా నూనె రాసి ఆ దానిపైన వేసి ఒక గుడ్డ కట్టేస్తే వితిన్ 3 అవర్స్లో 3 or 4 అవర్స్ పూర్తిగా తగ్గిపోయేటట్టు సందేహపడక్కర్లేదు. అలాగే ఆముదం చెట్టు యొక్క వేరును జాగ్రత్తగా అమావాస్య రోజున సేకరించుకొని వెండి లేదా బంగారు తావీజు నందు ఒక 2 గురిగింజలతో పాటుగా ఎవరైతే దాన్ని తావీజులో పెట్టి ధరిస్తారో వాళ్ళు దూత్యా విజయ యంత్రం అంటారు. పందాల్లో, పోటీల్లో లేకుంటే కార్డ్స్లలో కూడా విజయం పొందుతారని, ద్వితీయ విజయ యంత్రాన్ని ఎప్పుడు కూడా ఆముదం ఆకుపైన వేసే తావీజులో పెట్టాలని కూడా మన పూర్వ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి అటువంటి పోటీలో గెలుపొందే వాళ్ళు ఎవరన్నా కానీ ఇది చేయాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా దీన్ని వేరేం జాగ్రత్తగా తీసుకొచ్చుకొని తావీజునందు బిగించి దాంతో పాటుగా జిల్లేడు వేరుతో చేసిన ఆంజనేయ స్వామి, గణపతిని కూడా ఇంట్లో పెట్టుకొని ప్రచారానికి వెళ్తే విపరీతమైనటువంటి ప్రచారం సాగుతుంది. విపరీతమైన జనం వస్తారు, గెలవటానికి అవకాశాలు ఉన్నాయి, పదవి పొందడానికి అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆముదం వృక్షం అనుకుని మనం ఏదో తీసిపాడేయద్దు. దీని ఆకులను జాగ్రత్తగా దంచి దీని ఆకుల్లో కొద్దిగా వీలుండి మీరు పచ్చకర్పూరాన్ని కూడా కలిపి ఎక్కడన్నా శరీరం పైన వాపులు కనపడితే అక్కడ కడితే ఆ వాపులు తగ్గిపోతాయంట. అప్పుడప్పుడు వాటర్ పడుతుంది శరీరానికి, కాళ్ళు ఉబ్బిపోతుంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఈ ఆకుని జాగ్రత్తగా నూరి దాంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి ఈ ఆకు యొక్క జ్యూస్ ఏదైతే ఉందో రోజు ఒక 1/2 గ్రాము లేదా గ్రాము వరకు తాగొచ్చు. పెద్దవాళ్ళు అయితే నీళ్ళలో వేసుకొని రోజు తాగుతూ ఉంటే యూరిన్ జాడించి వెళ్ళిపోతుంది, దేహంలో ఎటువంటి చెడు నీరు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి తంత్రాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తాంత్రిక రెమెడీస్లో మీకు ఇటువంటి వృక్షశాస్త్రానికి వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి మీరు పాటించి చెయ్యండి. ఒక ఆముదం చెట్టుతో ఎన్ని చెయ్యాలో అన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ కూడా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇటువంటి తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి.